ఇక ఇవాళ మన వేదికకు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. నాగిరెడ్డి గారు, వెల్కమ్ టు సాక్షి వేదిక అండి. ఫస్ట్ అసలు చెప్పండి, రాష్ట్రం ప్రస్తుతం ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. రైతాంగం అనేది చాలా బాధల్లో ఉన్నారు. కరెంటు కోతలని కానివ్వండి, లేకపోతే ప్రస్తుతం వస్తున్న విద్యుత్ సమస్యలని కానివ్వండి, ఆ మొత్తం మీద అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ నడుస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం. ఏ విధంగా నడుస్తుందని అంటారు? అసలు ఈ విధంగా ఉండే ప్రభుత్వాలు ఏ విధంగా మనగలుగుతాయి అసలు? సో ఒక ప్రజాస్వామ్య ప్రక్రియలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక రైతులే కాదండి, సామాన్య ప్రజలు, పేదలు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు అందరూ కూడా ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి పాలనని మేము ఇంతవరకు చూసి ఉండలేదు అనే ఒక భావన వచ్చింది. సో ఒక సామాన్య గృహిణి అంటే ఒక 80 రూపాయల నుంచి 100 రూపాయలు కరెంటు బిల్లు కట్టే ఇంటికి ఈ రోజున ఇప్పుడు 300 నుంచి 400 బిల్లు వస్తుంది. రేపు మార్చి తర్వాత 800 రూపాయల బిల్లు రాబోతోంది. అంటే వాళ్ళ ఆదాయం ఎంత. అలాగే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 32,000 కోట్ల రూపాయలు ఓన్లీ విద్యుత్ పేరుతో రైతాంగం మీద, లేకపోతే సామాన్య ప్రజల మీద భారం మోపారు. అలాగే పెంచిన వ్యాట్ ట్యాక్స్ కానివ్వండి, పెంచిన సర్వీస్ ట్యాక్స్ కానివ్వండి, పెంచిన ఆర్టీసీ ఛార్జీలు కానివ్వండి, 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారి మరణం నుంచి రేపు 2014 ఎన్నికల లోపు ప్రభుత్వం ప్రజల మీద భారం వేసింది. కానీ 5.5 సంవత్సరాల పాలనలో రాజశేఖర రెడ్డి గారు ₹1 పన్ను వేయకుండా, ₹1 కొత్త పన్ను వేయకుండా, పన్ను పెంచకుండా పాలన సాగించారు. అందుకనే ప్రజలు ఆ పాలనని, ఈ పాలనని కంపేర్ చేసుకుంటున్నారు. అరే ఏంటి రామరాజ్యం అంటే ఎక్కడ లేదు. సో రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు. మళ్ళీ వెంటనే అదే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళుంది. ఇది వాళ్ళేం చెప్తున్నారు, రాజశేఖర రెడ్డి గారు వారసులు మేము, రాజకీయ వారసులు మేమంటూ కూడా ఇటువంటి విధానం ఎందుకు వస్తుంది అంటే సమర్థతకి, లేకపోతే ప్రజల మీద ప్రేమ అభిమానాలకి వాళ్ళు బేరీజ్ చేసుకుంటున్నారు ప్రజలు. అందుకనే సామాన్య మధ్యరకం ప్రజాంగం మొత్తం కూడా ఇవాళ ఈ రాజశేఖర రెడ్డి గారిని మరవలేకపోతున్నారు. సో దానికి మరవలేకపోవడానికి కారణం ఈనాటి పాలకుల అసమర్థ విధానం. కాలర్ వెయిట్ చేస్తున్నారు సౌదీ నుంచి ఇమ్రాన్ గారు అండి. ఫస్ట్ కాలర్ ఇమ్రాన్ గారు, మాట్లాడండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్ మాట్లాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరున్నారు. అది ఆయన వ్యక్తులు మన బాగా ఉంటారు, ఆయన వ్యక్తులు తీసుకెళ్తారని అదే అనుకోండి. రైట్ అండి. సో నమస్కారం అండి. సో ఒక వాస్తవ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గారు రాజశేఖర రెడ్డి గారి పాలన నుంచి ఎవరైతే సమస్యల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనారిటీ వర్గాలే, లేకపోతే ఎవరనేది కాదు, అందరికీ కూడా సమస్య ఉన్న వర్గానికి ఆ సమస్య పరిష్కారానికి ఆయన అతి ప్రేమతో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందుకనే మీ అందరూ కూడా వారి కుటుంబం మీద ప్రేమ పెరిగింది. ఎప్పుడు విడిచిపెడతారు అనేది ఎప్పుడు కూడా ఒక చట్టపరంగానో లేకపోతే ఇంకో రకంగానో జరుగుతుంటే దానికి ఒక మార్గం లేకపోతే ఇంకొక పలానా డేట్ అనేది ఉంటుంది. ప్రస్తుతం జరుగుతుంది. సో ప్రజలంతా కూడా దాన్ని అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, ఎందుకు బెయిల్ లేకుండా చట్టపరంగా కూడా రావాల్సిన బెయిల్ కూడా రానివ్వకుండా ఎందుకు చేస్తున్నారు, ఈ రోజుకి ఛార్జ్ షీట్లు ఇలా ఒక ఆధారం వాళ్ళకి దొరకకుండా కూడా వాళ్ళు ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి బెయిల్ కాదు, లేకపోతే ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని బయట లేకుండా ఎన్నికలు జరపాలనేది వాళ్ళ భావనగా నడుస్తున్నారు. అయినా మీలాంటి అభిమానులు అందరి ప్రేమ ఆప్యాయతలు ఆ కుటుంబం మీద ఉన్నాయి. ఎప్పుడు వదిలిపెడతారనేది మనం చెప్పే పరిస్థితి కాకుండా నిద్ర నటిస్తున్నారు కాబట్టి నిద్రపోయే వ్యక్తిని మీరు లేపచ్చు, కానీ నిద్ర నటించే వ్యక్తిని మనం లేపలేం. సో ప్రస్తుతం పాలకులు నిద్ర నటిస్తున్నారు, అందుకని ఫలానా రోజనే చెప్పలేం. సో మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. మీలాంటి అభిమానులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమతో. ఒక ప్రభుత్వానికి తన ఆదాయం పెంచుకోవడానికి ప్రజలపై భారం మోపడం ఒక్కటే విధానం అంటారా, లేకపోతే ఇంకేదైనా విధానం ద్వారా దానికి సంబంధించిన ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి అంటారా? సార్, చాలా ప్రధానమైన ప్రశ్న అండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఈ రాష్ట్ర బడ్జెట్ 35,000 కోట్లు. సో చంద్రబాబు నాయుడు గారు అనేక వేదికల్లో నాకు 35,000 కోట్లే నా బడ్జెట్ కాబట్టి నేను ఈ కార్యక్రమాలు చేయలేకపోయాను, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ 80,000 కోట్లకి వెళ్ళింది కాబట్టి కార్యక్రమాలు చేశారు అని చెప్తున్నారు. కానీ 35,000 కోట్ల నుంచి 80,000 కోట్ల రూపాయల దాకా రాజశేఖర రెడ్డి గారు ఎక్కడా కూడా ₹1 పన్ను వేయలా, ₹1 పన్ను పెంచలా. కానీ ఈ డబ్బు ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో అంటే అధికారులు కానీ లేకపోతే ఆనాటి పాలకులు కానీ తినేశారా ఈ డబ్బు, లేకపోతే మీ అసమర్థ విధానాల మూలంగా అక్కడుందా? సో మీరు ఏ కార్యక్రమం వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ బడ్జెట్ పెంచలా. సో చంద్రబాబు నాయుడు గారి పాలనలో 35,000 కోట్ల బడ్జెట్ లో 310 కోట్ల వ్యవసాయ బడ్జెట్. అదే రాజశేఖర రెడ్డి గారి పాలనలో 2008-9 80,000 కోట్లలోనే 1,510 కోట్ల వ్యవసాయ బడ్జెట్. అంటే డబుల్ వ్యవసాయానికి బడ్జెట్ అలాట్మెంట్ బడ్జెట్ అంటే డబుల్ ఇవ్వడం జరిగింది.
సో ఇక్కడ మనసు ముఖ్యం, చేయాలనే లక్ష్యం ముఖ్యం. సో ఆయనకు ఒక లక్ష్య సాధన ఆయన మనసులో ఉంది. ప్రజల సమస్యల్ని పాదయాత్ర ద్వారా, అలాగే ఒక నిరంతర పోరాటవాది రాజశేఖర రెడ్డి గారు. మనం రాజశేఖర రెడ్డి గారి చరిత్రను తీసుకున్నప్పుడు ఆయన విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో కూడా నిరంతరం ఆయన అనుకున్న ప్రజల కోసం ఆయన ఎప్పుడు కూడా పరితపించిన వ్యక్తి. అనేక ఉద్యమాలు, అనేక పాదయాత్రలు, అనేక దీక్షలు, ఆయన నిరాహార దీక్షలు కూడా రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు అనేక సార్లు చేసిన కార్యక్రమాలు చూశాం. సో ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి వనరులు ఎట్లా అమలు చేయాలి, ఎట్లా తీసుకొచ్చారని పూర్తి అవగాహనతో రాజశేఖర రెడ్డి గారు నింపారు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన నాటికి ఒక ఇంటలెక్చువల్ ముఖ్యమంత్రిగా, లేకపోతే అంతర్జాతీయంగా ఎవరో బిల్ క్లింటన్ తీసుకొచ్చి, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాను క్రియేట్ చేసుకున్న వ్యక్తి, కేవలం క్రియేట్ చేసుకున్న వ్యక్తి. కానీ రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు కూడా ఆయన ఆత్మవిశ్వాసం ఎప్పుడు కూడా ఈ పని నేను మాత్రమే చేయగలను అనుకుంటే అది అహంకారం, ఈ పని నేను కూడా చేయగలను అనుకుంటే అది ఆత్మవిశ్వాసం. రాజశేఖర రెడ్డి గారు ఆత్మవిశ్వాసంతో కార్యక్రమం ప్రజలకందరూ నడిపించారు. ఎక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు ఎన్ని కార్యక్రమాలు. సో ప్రతి కుటుంబానికి, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కూడా రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమం చేరింది. సో పన్నులు పెంచడమే మార్గం మాత్రం కానే కాదు, అది పన్నులు పెంచి ప్రజలకి నిజంగా ప్రజలకు అనుకూలమైన పాలన కానే కాదు, పన్నులు పెంచడం మూలంగా మాత్రం.